ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చట్టబద్ధత తీర్మానం పార్లమెంటుకు చేరింది. ఈ తీర్మానాన్ని కేంద్ర హోంశాఖ ఏపీ పునర్విభజన చట్టం సవరణ పేరిట లోక్సభలో ప్రవేశపెట్టనుంది. రేపు లోక్సభ ఆమోదం తర్వాత రాజ్యసభ ముందుకు వెళ్లనుంది. ఇప్పటికే ఈ బిల్లును లోక్సభ బిజినెస్ జాబితాలో చేర్చారు. అమరావతి లీగల్ స్టేటస్ కు రేపు ఎల్లుండిలోపు పార్లమెంట్ ఆమోదం లభించనుంది. ఏపీ రాజధానికి చట్టబద్ధత కల్పించాలని మార్చి 28న శాసనసభ తీర్మానం చేసింది. అంతకుముందు ఏపీ కేబినెట్ కూడా ఈ విషయానికి ఆమోదం తెలిపింది. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5లోని సబ్ సెక్షన్ 2కి సవరణ జరగనుంది. సబ్ సెక్షన్ 2లో అమరావతి ఏపీ ఏకైక రాజధాని అనే వ్యాఖ్యాన్ని చేరుస్తున్నారు. ఏపీ సిఆర్డీఏ చట్టంలోని క్యాపిటల్ ఏరియాలో అమరావతి ఏర్పడుతుందని అధికారులు వివరించారు. పార్ట్ 252 సబ్సెక్షన్లో ఏపీ నూతన రాజధాని ఏర్పాటవుతుంది అనే చోట అమరావతి కేంద్రంగా రాజధాని ఏర్పాటవుతుందని పేర్కొంటారు. ఏపీ విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం గుంటూరు జిల్లాలోని 29 గ్రామాల పరిధిని రాజధానిగా ప్రకటించింది. రైతుల నుంచి 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ విధానంలో సేకరించి రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించింది. అసెంబ్లీ సచివాలయం నిర్మించారు. పెద్ద రహదారులు నిర్మించారు. 2019లో ప్రభుత్వం మారింది. అధికారంలోకి వచ్చిన వైసీపీ అమరావతిని పక్కన పెట్టి 3 రాజధానుల విధానాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. 2024లో కూటమి ప్రభుత్వం రాజధాని పనులు ప్రారంభించింది. రాజధాని రైతుల డిమాండ్ మేరకు కూటమి ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరింది. మరో 2 రోజుల్లో అమరావతి చట్టబద్ధతకు రాష్ట్రపతి ఆమోదం లభించే అవకాశం ఉంది.